హౌస్కి హోమ్కి ఉండేటువంటి తేడా నేర్చుకుందాం. చాలామంది ఎన్నిసార్లు చెప్పినా సరే జనాలు కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. హౌస్ అండ్ హోమ్, హౌస్ అండ్ హోమ్ ఏంటి రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. హౌస్ అనేది మనం ఎప్పుడూ కూడా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ లాగా చూస్తాము. ఫిజికల్ స్ట్రక్చర్ లాగా చూస్తాము అంటే అది ఒక ప్లేసు, దాన్ని కొన్ని ఇటుకలతో కట్టారు, అది ఒక స్ట్రక్చర్ అని చెప్పి మాత్రమే మనం చూస్తాం. అందులో రిలేషన్షిప్కి, ఎమోషనల్ కనెక్షన్స్కి సంబంధం లేదు. రైట్, అది హౌస్ అంటే, అది హౌస్ అంటే. ఓకే రైట్, ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి హౌస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఓన్లీ ఏ స్ట్రక్చర్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ స్ట్రక్చర్. అంతకు మించి మనం దాన్ని ఎక్కువగా మాట్లాడం. ఇప్పుడు చూడండి, అదే మీరు హోమ్ అన్నారు అనుకోండి, యు ఆర్ మెంటల్లీ కనెక్టెడ్, వేర్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, యూ హ్యావ్ ది ఎఫెక్షన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ వైఫ్, అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ వెన్ యూ గో టు దట్ ప్లేస్. ఆ మీనింగ్లో మనం హోమ్ అనేది వాడతాం. మీకు ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎమోషనల్గా మీకు కనెక్షను ఆ హౌస్తో, మీకు ఆ ప్లేస్తో మీకు ఉంటుంది అనమాట. పర్సనల్ కనెక్షన్ ఉంటుంది. పర్సనల్ కనెక్షన్. సాయంత్రం అంతా మనం పని అయిపోయిన తర్వాత మనం వెళ్ళేది హోమ్, మనం వెళ్ళేటువంటి ప్లేస్ ఏంటయ్యా అంటే హోమ్. ఓకే రైట్. కాబట్టి ఈ హౌస్ హోములు ఏమన్నా కావచ్చు, అది అపార్ట్మెంట్ కావచ్చు, క్యారవాన్ కావచ్చు, చిన్న గుడిసె కావచ్చు, ఏదైనా కావచ్చు. హోమ్ అంటే చూడండి, అది ఒక కన్స్ట్రక్షన్గా ఉండాలని చెప్పి లేదు. చిన్నది ఏదైనా సరే ప్లేస్ మనకు, దాన్ని మనం హోమ్ అంటాం. అక్కడ మెయిన్ కండిషన్ ఏంటయ్యా అంటే పర్సనల్ అటాచ్మెంట్ ఉండాలి. మీరు, మీ మిస్సెస్, మీ పిల్లలతో ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడాలి. చూడండి, ఆఫ్టర్ వర్క్ ఐ గో హోమ్ అంటాం. అంటే పని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను అని. ఆఫ్టర్ వర్క్ ఐ గో టు హౌస్ అని చెప్పి అన్నాం. మనం అనమాట. రైట్, చూడండి, ఐ లివ్ ఇన్ ఎ స్మాల్ హౌస్ అంటే మనం అక్కడ స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం. ఒక చిన్న సైజు ఇంట్లో ఐ లివ్ ఇన్ ఏ బిగ్ హౌస్ అంటే అక్కడ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? కన్స్ట్రక్షన్ గురించి, సైజు గురించి మీరు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అంటే అక్కడ మనకి ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఫిజికల్. హోమ్ అనేది ఏంటి? ఇమోషనల్. మీ మైండ్తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. మైండ్తో మీకు కనెక్ట్ అయిపోయి ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ హోమ్ అనేది మీకు రకరకాలు కావచ్చు. ఏంటి, మామూలుగా చిన్న గుడిసెలో ఉండొచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉండొచ్చు, పెద్ద బిల్డింగ్లో ఉండొచ్చు. అక్కడ మీకేంటంటే మీరు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. మీరేం చెప్తారు? ఐ వాంట్ టు గో హోమ్ అంటే, ఐ వాంట్ టు గో టు హౌస్ అని చెప్పండి. ఐ వాంట్ టు గో హోమ్. వెల్కమ్ హోమ్ అని మనం బోర్డు పెడతాం. వెల్కమ్ హోమ్ అని చెప్పి మనం రాస్తాం. రైట్. అలాగే ఆర్ యూ గోయింగ్ హోమ్, నువ్వు ఇంటికి వెళ్తున్నావా అంటే నీ భార్య బిడ్డల దగ్గరికి వెళ్తున్నావా అని చెప్పి మీనింగ్ అనమాట. కాబట్టి హౌస్కి హోమ్కి ఉండేటువంటి డిఫరెన్స్ అదే. హౌస్ అంటేనేమో ఫిజికల్ స్ట్రక్చర్ వరకే, హోమ్ అంటే మెంటల్గా మనం అటాచ్ అయిపోయి ఉంటాము. రైట్. నేను ఒక ఇల్లు కొన్నాను అన్నాను అనుకోండి, ఐ బాట్ ఏ హౌస్ అంటే నేను ఒక స్ట్రక్చర్ కొన్నాను అని చెప్పి. మీరు హోమ్ కొనలేరు. ఎందుకంటే అది మీ మెంటల్ అటాచ్మెంట్తో అవుతుందన్నమాట. మీకు అవుతూ ఉంటుంది అట్లాగనమాట. ఓకే, చూడు, ఐ మిస్ మై హోమ్. నేను నా ఇల్లు మిస్ అయిపోతున్నానంటే నా ఎఫెక్షను, అటాచ్మెంటు, రిలేషన్షిప్ మిస్ అయిపోతున్నాను అని చెప్పి మీనింగ్ అనమాట. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే హీ వెంట్ టు హిస్ హౌస్ అంటాం. కానీ హోమ్ వాడేటప్పుడు హీ వెంట్ హోమ్ అంటాం అంతే. హీ కేమ్ హోమ్, హీ వెంట్ హోమ్ అంటాం. అక్కడ టూ అనేది మనం వాడమన్నమాట. హీ వెంట్ హోమ్, హీ కేమ్ హోమ్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి సైజ్ ఇంపార్టెంట్, ఇక్కడ ఇమోషన్ ఇంపార్టెంట్, యువర్ పర్సనల్ అటాచ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ వాడుతుంటాం అనమాట. రైట్. సో ఆర్ యూ గోయింగ్ హోమ్ అంటాం. అక్కడ టూ రాలా. ఆర్ యూ గోయింగ్ టు యువర్ హౌస్, ఈ విధంగా మనం
హోము హౌస్ అనేటువంటి డిఫరెన్స్ చెప్తాం. కొంతమంది ఏం చెప్తారంటే ఈ మీ సొంత ఇల్లు అయితే హౌసు, అద్దిల్లు అయితే హోము, లేకపోతే రివర్స్లో చెప్పడం హౌస్ అయితే ఇల్లు ఉంటారు, హోమ్ అయితే ఇల్లు ఉంటారు, అట్లాంటివి ఏం కాదు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మీ అటాచ్మెంట్ అనమాట, మీ అటాచ్మెంట్. అందుకే మీరు వెల్కమ్ హోమ్ అంటాం, వెల్కమ్ టు మై హౌస్ అని చెప్పాను జనరల్గా వెల్కమ్ హోమ్ అంటాం. సో ఈ విధంగా మనం ఈ డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాలి, అంతకు మించి లేదు. హీ వెంట్ టు హిస్ హౌస్ అంటాం, హీ వెంట్ టు హిస్ హౌస్ అంటాం, కానీ హీ వెంట్ టు హిస్ హోమ్ అని చెప్పాను. సో హీ కేమ్ హోమ్, హీ వెంట్ హోమ్, ఆర్ యూ కమింగ్ హోమ్ అంటాం. హౌస్కి చెప్పాలంటే హీ వెంట్ టు హిస్ హౌస్ అని చెప్పండి, హీ వెంట్ టు హిస్ హౌస్ అని చెప్పి మనం చెప్తాను. సో మెయిన్గా మనకి ఈ విధమైనటువంటి డిఫరెన్స్ మీరు కొనుక్కోవాలి. అంతేగాని ఒక ఆయన ఏం చెప్పాడంటే హౌస్ అంటే రెంటిల్లు, హోమ్ అంటే ఓన్ హౌస్, ఇట్లాంటివి చెప్తారు. అవేవి కాదు, అవేం కాదు. సో మనం హౌస్ అనేటప్పుడు రకరకాల స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతాం. అంటే మన ఎప్పుడు కూడా సైజ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. చూడండి, హీ పెయింటెడ్ హిస్ హౌస్ అంటాం, ఇంటికి రంగులు వేయిస్తున్నాం అని. అక్కడ మనకి గోడలు, సైజ్ ఇంపార్టెంట్, సైజ్ ఇంపార్టెంట్. అంతేగాని హీఈస్ పెయింటింగ్ హిస్ హోమ్ అంటాం, ఈజ్ పెయింటింగ్ హిస్ హౌస్ అని చెప్పి మనం అట్లా అంటాము. మనకి హౌసెస్లో రకరకాల హౌసెస్ ఉంటాయి. లా హౌస్ అని, దక్కన్ హౌస్ అని, లిక్కర్ హౌస్ అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా వాడతాం. హోమ్ ఈజ్ ఆల్వేస్ ఏ హోమ్, హోమ్ ఈజ్ ఆల్వేస్ ఏ హోమ్. సో ఈరోజు మన వీడియో ఇది. డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి 3000 సబ్స్క్రైబర్స్ దాటి మనకి మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇంకొక పిన్ నెంబర్ అయి రావడానికి కొన్ని రోజులు పట్టుద్ది అంతే తేడా, రైట్? మీరంతా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా వీడియోలు చూడటం వల్లే జరిగింది. పిన్ నెంబర్ రాగానే మీకు నేను వీడియోలో ప్రత్యేకంగా నేను మీకు చెప్తాను. గుడ్ డే టు యూ ఆల్.